ఇక్కడ మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి కేసు, మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. రంజిత్ అనే TV9 జర్నలిస్ట్ మీద మోహన్ బాబు దాడి చేసిండు, గుర్తుంది కదా అందరికీ. మైక్ గుంజుకున్నాడు, దాడి చేస్తే అంత కింద పడ్డారు, ఆగమాగమైంది, గొంతు బిసుకుండు, ఏదో చేసిండు. మరి తాగిండా లేకపోతే బీపీ ఏ రేంజ్లో పెరిగిందో అర్థం కాదు. అది గొడవ ఏంటంటే కుటుంబం గొడవ. ఆడ జల్పల్లిలో 30 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది. ఆ రోహిత్ రెడ్డి తమ్ముడో ఈయనో ఈ మనోజ్ కలిసి ఇద్దరు ఏదో బిజినెస్ చేస్తున్నారట. ఆ జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ నాకు కావాలనేది మనోజ్ ఆలోచనట అంటున్నారు. మరి బయట ఆ ఫామ్ హౌస్ ఇస్తే ఆడొక ఎంటర్టైన్మెంట్ సిటీ పెట్టాలన్నది వాళ్ళ ఆలోచనట. ఫిలిం సిటీ పెట్టాలి, ఒక 70-80 ఎకరాలు ఉన్నది వాళ్ళ ఆలోచన. అవసరమైతే గవర్నమెంట్ని భూమి అడుగుదామని పోయిన గవర్నమెంట్లో ప్రయత్నం చేసినట్టు కేటీఆర్ ఇలా దోస్తే అది కుదరలే. ఇప్పుడు ఆ 30 ఎకరాల జల్పల్లి ఫామ్ హౌస్ ఇస్తే మేము ఆడ ఒక సిటీని ఏర్పాటు చేసుకుంటాం అన్నది రోహిత్ రెడ్డి, ఆయన తమ్ముడు, ఈ మనోజ్ వీళ్ళ ప్లాన్. వీళ్ళు ఆల్రెడీ ఒక కంపెనీని కూడా ఫ్లోట్ చేసిరు, అదేదో మంచు మనోజ్ ఏదో సంథింగ్ సిటీ అని. అదేనో లేకపోతే వేరే ఇంకేమైనా గొడవలు, మొత్తానికైతే ఆస్తి గొడవలే. ఈ ఆస్తి గొడవల కారణంగా తన్నుకున్నారు, కొట్టుకున్నారు, ఇంకేదో చేసుకున్నారు. వీళ్ళు చేసుకోవడం వదిలేసి బయట రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టుల మీద దాడి చేశారు. సరే, మీడియా అన్న తర్వాత సెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మారిపోయింది వాళ్ళ ఆలోచనలు కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది పక్కన పెడితే అటాక్ చేయడం అన్నది కదా ఫస్ట్ పాయింట్, అది చాలా దుర్మార్గం కదా. ఏకంగా హత్యాయత్నమే అనుకోవాలి దీన్ని. అయితే దీని మీద మోహన్ బాబు ఏం చేసినట్టే కోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ అడిగిండు. కోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది. ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం, హైకోర్టుకు మోహన్ బాబు లాయర్లు చెప్పారు. అంటే మా క్లయింట్కి గుండెపోటు ఉన్నది, ఆయన రోజు డాక్టర్లు కావాలి ఆయనకి, లేకపోతే బతకలేడు ఆయన, సో కాబట్టి బెయిల్ ఇవ్వండి అని అడిగారు. యువతల లాయర్లు ఏమన్నారు, జర్నలిస్ట్ లాయర్లు విలేకరిని కొట్టారు, గొంతు పట్టి పిసికారు, హత్యాయత్నమే ఇది జర్నలిస్ట్ తరపున వాదనలు. పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు, సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం అట. పైసలున్నాయి కదా, ఏడికైనా పోతారు. జర్నలిస్టు పైన దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వార్తల కవరేజ్ కోసం వెళ్లిన తనపైన మోహన్ బాబు దాడి చేశారని పేర్కొంటూ జర్నలిస్ట్ రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ పైన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మోహన్ బాబు తరపున న్యాయవాది వాదిస్తూ 78 ఏళ్ల వయసులో మోహన్ బాబు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. మోహన్ బాబు దుబాయ్లో మరి కొట్టేటప్పుడు గుండె జబ్బున గుర్తురాలేదా? కొట్టేటప్పుడు నాకు గుండె జబ్బు ఉన్నది నాయన, ఇది కొంచెం ఎక్కువ కొట్టుకుంటే చచ్చిపోతానేమో అన్న ఆలోచన రాలే, ఇంకొని చంపడానికి ట్రై చేసిండు. బెయిల్కి మాత్రం ఆ జైలుకి అన్నప్పుడు మాత్రం నాకు గుండె జబ్బు ఉంది, నాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. మనవణ్ణి చూసి వచ్చాక ఆయన దుబాయ్లో ఉండట, ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారని వెల్లడించారు. తన విద్యా సంస్థల పర్యవేక్షణ కోసం తిరుపతి వచ్చాను. ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. డిసెంబర్ 10వ తేదీన మోహన్ బాబు తన తనయుడు మంచు మనోజ్ విజ్ఞప్తి మేరకు ఆయన వెంట మీడియా మోహన్ బాబు ఇంటికి రాగా ఆయన ఒక విలేకరి దగ్గర ఉన్న మైక్ను లాక్కొని తల మీద కొట్టిండు. తీవ్ర గాయాల పాలైన ఆ విలేకరి ఆసుపత్రిలో చేరిండు. రాచకొండ పోలీసులు మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు పెట్టారు. సోమవారం వాదనల సందర్భంగా జర్నలిస్ట్ రంజిత్ తరపున న్యాయవాది వాదిస్తూ మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు. జర్నలిస్టు పైన దాడి చేయడమే కాకుండా గొంతు పట్టి నులిమారని చెప్పారు. ఈ మేరకు ఇరు వర్గాలు అఫిడవిట్లు దాఖలు చేశాయి. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు కావడంతో డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసే అవకాశం లేదు. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప మార్గం లేదు. మోహన్ బాబు ఈ నెల 24 లోపు పోలీసుల ముందు హాజరు కావాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో ప్రయత్నం చేసిన అనంతరం మోహన్ బాబు పోలీసుల ముందు హాజరవుతారట. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎందుకు అరెస్ట్ చేస్తలేరండి? ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తున్నది? అల్లు అర్జున్ అరెస్ట్, మరి అల్లు అర్జున్కి ఒక న్యాయము, మోహన్ బాబుకి ఒక న్యాయమా? అరెస్ట్ చేయాలి కదా, ఇది మర్డర్ కేసు అండి. ఇది పుసుక్కునేమన్నా అయి ఉంటే ఏంది పరిస్థితి? ఈ లొల్లి ఇట్లుంటే ఇలా లొల్లి చూడరు, ఇక తిన్నదరక లొల్లి చూడండి. విష్ణుతో నాకు ప్రాణహాని ఉన్నది, రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో 7 పేజీల లేఖ అందజేసిందట. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో మలుపు తిరిగింది. తన అన్న విష్ణు, ఆయన అనుచరుల నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ రాచకొండ పోలీసులకు కంప్లైంట్ చేసిందట.
ఈ మేరకు 7 పేజీల లేఖను పహాడీ షరీఫ్ పోలీసులకు అందజేసిండు. కుటుంబంలో గొడవలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ వివరంగా రాసి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులకు సమర్పించడంతో పాటు ఆ కంప్లైంట్ లెటర్ను విడుదల చేశారు. ఈ లేఖలో మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నట్లు, విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మనోజ్ తెలిపారు. దాంతో ఈ ఏడాది సెప్టెంబర్ 11న యూనివర్సిటీ బాధ్యతలు చూస్తున్న వినయ్ మహేశ్వరిని ఆ అక్రమాలపై నిలదీశారు. అయితే ఆయన తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరించారు. అనంతరం సెప్టెంబర్ 13వ తేదీన మా నాన్న మోహన్ బాబు ఫోన్ నుంచి విష్ణు, వినయ్ తప్పుడు మెసేజ్ పంపారు. ఆస్తి కోసం గొడవ పెట్టుకుంటున్నావా అంటూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మెసేజ్ చేసి నన్ను దోషిలా నిలబెట్టారు. అమ్మను మాయ చేశారు. నేను ఇంట్లో లేని సమయంలో మా అమ్మ వద్దకు వచ్చిన విష్ణు, అతని మనుషులు నాపైన తప్పుడు ఆరోపణ చేస్తూ వారికి అనుకూలంగా లేఖ రాశారు. ఆ తర్వాత అమ్మను మాయ చేసి ఆ లేఖ అమ్మ రాసిందని పోలీసులకు పంపించి మీడియాకు తెలిసేలా చేశారు. నన్ను అందరి దృష్టిలో చెడ్డవాడిని చేయాలని ప్రయత్నించారు. డిసెంబర్ 14న తమ తల్లి పుట్టినరోజును ఆసరాగా చేసుకుని తన కుటుంబ సభ్యులకు హాని చేసే ప్రయత్నం జరిగింది. అమ్మ పుట్టినరోజుకు కేక్ ఇచ్చే నెపంతో విష్ణుతో పాటు అతడి అనుచరులు రాజ్ కందూరు, కిరణ్, విజయ్ రెడ్డితో పాటు కొంతమంది బౌన్సర్లు ఇంటికొచ్చారు. ఈ సమయంలో వారు తన జనరేటర్లో పంచదార కలిపిన డీజిల్ పోసిరు. దాంతో కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయంతో పాటు జనరేటర్ నుంచి నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయట. ఇది చిన్న పొరగాల కొట్లాట లెక్కనే ఉంది నాయన మీద. ఇట్లా తన్నుకున్నారట.